హలో గైస్, వైషు వాళ్ళ అమ్మాయి అయితే ఇంకా ఏడుస్తున్నామని ఉన్నది. ఇంకా వైషు చనిపోయితే 2 వీక్స్ కంటే ఎక్కువనే అవుతుంది, కానీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి అయితే న్యాయం జరగలేదు. అదేవిధంగా వైషు వాళ్ళ చిన్న వదిన అయితే వైజాగ్ నుండి వచ్చింది. తను కూడా చాలా ఏడుస్తూ ఉన్నది ఆ ఫోటో చూసుకుంటూ. వైషు వాళ్ళ అమ్మ అయితే ఇంకా తనను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. వైషు వాళ్ళ చిన్న వదిన కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా వైషు వాళ్ళ అమ్మను కూడా ఓదార్స్తున్నారు. సో వాళ్ళ అన్నయ్యలు కూడా చాలామంది వచ్చారు. సో విలేజ్ నుండి కూడా చాలామంది వచ్చి ఓదార్స్తున్నారు. సో ఇప్పటికైతే 20 days అవుతున్నది. హరిబాబు అయితే జైల్లోనే ఉన్నాడు, కానీ వాటికి కఠిన శిక్ష ఏ శిక్ష విధిస్తారు కానీ ఇప్పటివరకు ఏం చెప్పలేదు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వీళ్ళకైతే ఇవ్వలేదు. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏ విధంగా చంపారో, ఏమి జరిగింది అసలు ఏమి తెలుస్తుంది కదా. సో అలాంటి రిపోర్ట్ మాత్రం వీళ్ళకైతే ఇప్పటివరకైతే ఇవ్వలేదు. సో ఇది ఎందుకు ఇవ్వలేదో వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు. సో వీళ్ళు ఏమంటున్నారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనకు తెలుస్తుంది కాబట్టి అది పెద్దవాళ్ళ చేతిలో ఉండడం వల్ల మాకు తెలియనివ్వట్లేదని వీళ్ళు చెప్తున్నారు. సో అదే నిజమంటారా? ఎందుకంటే మనకు పోస్ట్ మార్టం చేసినప్పుడు మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏం జరిగింది తెలుస్తుందండి. ఎంతమంది చంపారు, ఒకరు చంపారా లేదా పెద్ద చంపారా తెలుస్తూ ఉంది. కానీ ఇప్పటికైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వీళ్ళకైతే ఇవ్వలేదు. అదే వీళ్ళైతే ఒకటే కోరుకుంటారు, హరిబాబు గారికి అయితే కఠిన శిక్ష విధించాలి. ఇంకా మరణ శిక్ష విధిస్తే ఇంకా వీళ్ళు సంతోషపడతారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్న తర్వాత వాడే వచ్చాడు, లవ్ చేస్తున్నా అని చెప్పాడు. వీళ్ళు ఒప్పుకోలేదు. మాకు వద్దు బాబు, మేము మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పారు. అయినా కూడా వెంటపడ్డాడు. వాళ్ళ అన్నయ్యలకు కాల్ చేశాడు, వాళ్ళ ఆంటీ వాళ్ళకి కాల్ చేశాడు. మీ అమ్మాయిని చేసుకుంటాను, పువ్వులాగా చూసుకుంటానని చెప్పాడు. అయినా వద్దన్నా కూడా వినలేదు. తర్వాత మీ క్యాస్ట్ మ్యాక్ క్యాస్ట్ ఒకటని చెప్పాడు. అయినా మళ్ళీ వెంటపడ్డాడు. తర్వాత వీళ్ళు వైషు వాళ్ళ పేరెంట్స్ కనకరించి ఓకేనండి వీళ్ళిద్దరికి పెళ్లి చేసుకోమని చెప్పారు. సో వీళ్ళిద్దరు వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 2 monthsకి చాలా బాగా చూసుకున్నాడు. తరువాత ఏమైందో వేడు తెలియదు, కానీ వాడిలో కన్నింగ్ స్టార్ట్ అయిందనమాట. సో అప్పటి నుండి నైట్ 2 o'clock ఎటో వెళ్ళడం, తిరిగి రావడం, సో జాబ్ సరిగా చేయకపోవడం. అదేవిధంగా వీళ్ళకు కూడా డౌట్ వచ్చి అడగడం. సో వాడు చెప్పడం, నాకు ఒక అమ్మాయి రోజు కాల్ చేస్తూ అమ్మాయితో మాట్లాడుతున్నాను, తను వద్దు అని కూడా నాకు కాల్ చేస్తుందని చెప్పడం. సో వీడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం, నువ్వు మ్యారేజ్ అయిపోయింది, నీకు ఇంకో అమ్మాయితో మాట్లాడకూడదు అని చెప్పడం. అయినా కూడా వాడేమన్నాడంటే అమ్మాయిని వద్దన్నంగా అన్నగానే ఫోన్ చేస్తుంది, నేను ఫోన్ లిఫ్ట్కి చనిపోతా అని చెప్పింది. అదేవిధంగా వీళ్ళు కూడా వీనికి హరిబాబుకు వార్నింగ్ కూడా ఇచ్చారు, నీకు మ్యారేజ్ అయిపోయింది, ఇక్కడ ఉంటున్నావు, నీ జాబ్ చూసుకొని మీ వైఫ్ మంచిగా చూసుకో, అవన్నీ ఇప్పుడు పెట్టుకోకు, బాగుంటుందని చెప్పారు. వీడు ఓకే అని చెప్పాడు. అంతకుముందు ఓకే అని చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు, కానీ దాని తర్వాత ఇన్సిడెంట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీస్తే అక్కడ గొడవ జరిగింది. మళ్ళీ ఇక్కడ తెచ్చి మేము ఇక్కడే ఉంటామంటే మేము మా ఇంటికి వెళ్ళాము, అక్కడ తీసుకెళ్తే వైష్ణు కొడతారని చెప్పాడు. అలా నమ్మించాడు. దాని తర్వాత ఇక్కడే ఉన్నారు. 3 days తర్వాత వైష్ణునైతే కిరాతకంగా వాళ్ళ ఇంట్లోనే చంపాడు. వాడికి ఎలా చంపాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు వాడు వైష్ణు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. 3 పూటలా ఫుల్గా మెక్కేవాడు. వాళ్ళ అన్నం తినుకుంటూ వాళ్ళ ఇంట్లోనే వండుకుంటూ వైష్ణు అత కిరాతకంగా వాళ్ళుండగానే ఎంత చంపాడో, వాడు ఏ విధంగా చంపాడో అర్థం కావట్లేదు. అంటే వానికి మెంటల్ స్టెబిలిటీ ఆ టైంలో ఎలా ఉందో మనకు అర్థం కావట్లేదు. ఎలా చంపాలని అర్థం కాదు. మనమందరం ఒకటే కోరుకుందాం, వైష్ణుకి న్యాయం జరగాలి, వాటికి కఠిన శిక్ష విధించాలి, అదొకటే కోరుకుందాం. వైష్ణు వాళ్ళ మదర్ అదే కోరుకుంటుంది, వైష్ణు వాళ్ళ అన్నదమ్ములు అదే కోరుకుంటున్నారు, తెలుగు ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.